ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు ఒక ఫ్యామిలీ ఈవెంట్ లాగా, ఎందుకంటే అఫ్ కోర్స్ రాజు గారు, శిరీష్ గారు లైక్ ఫ్యామిలీ, అండ్ అనిల్ నాకు నిజంగా ఒక తమ్ముడు లాంటాడు. ఐ డోంట్ హ్యావ్ అ బ్రదర్, ఐ టోల్డ్ దిస్ మెనీ టైమ్స్, బట్ అనిల్ ఈజ్ ద ట్రూ బ్రదర్ టు మీ. అండ్ టు స్టార్ట్ ఆఫ్ విత్ రాజు గారు అండ్ శిరీష్ గారు, ఒక 20 ఏళ్ల కింద ఒక ప్రస్థానం మొదలుపెట్టి ఈ రోజుకి ఒక 58 సినిమాలు తీసి, ఇన్ని సినిమాలు తీసినా కానీ ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వాళ్ళు చేసుకున్న కర్మకి, వాళ్ళు చేసుకున్న పుణ్యానికి దక్కిన ఫలితం అని నేను నమ్ముతున్నాను. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఈరోజు అంటే వాళ్ళు ఎప్పుడూ ఒక సినిమా ద్వారా డబ్బు కన్నా గౌరవం ఎక్కువ కోరుకుంటారు. చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్స్ అలా ఉంటారు. వాళ్ళు ఒక సినిమాని ప్రజెంట్ చేసే విధానం కానీ, ఒక ప్యాషన్ కానీ, సినిమాకు మీద వచ్చే రిటర్న్స్ కన్నా దాని ద్వారా ఒక గౌరవం పొందాలని చూస్తారు. ఒడిదొడుకులు అందరికీ జరుగుతూ ఉంటాయి, కానీ పడి లేచేవాడే ఎప్పుడైనా ఒక హీరో అని నమ్ముతాను నేను. వాడు పడి లేచేవాళ్ళే రాజు గారు, శిరీష్ గారు అని గాఢంగా నమ్ముతున్నాను నేను. కంగ్రాచులేషన్స్ అంకుల్. అఫ్కోర్స్ నేను వాళ్ళని అంకుల్ అని పిలుస్తాను, నా రూపం వాళ్ళని చూసి మీరు ప్లీజ్ ఏమనుకోవద్దు, ఇది ఎప్పటి నుంచో పరిచయం. సో విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ దిస్ అగైన్ సంక్రాంతికి వస్తున్నాం నుంచి మళ్ళీ వాళ్ళు ఆడే ఇన్నింగ్స్ మామూలుగా ఉండదు. ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద ఇన్నింగ్స్ ఫర్ ఇండస్ట్రీ చూస్తూ ఉంటుంది వాళ్ళు ఆడే ఇన్నింగ్స్ ఇప్పటి నుంచి అని మాత్రం నేను చెప్పగలుగుతాను. అండ్ I would like to congratulate the whole team, of course. Samir Reddy garu, sir, you're the unsung hero of this film. మీరు 72 రోజుల్లో ఈ సినిమాని ఎంత కష్టపడి, ఎంత టైట్ స్కెడ్యూల్లో డే అండ్ నైట్ కష్టపడి తీశారో నాకు తెలుసు, కానీ మీరు విజువల్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కనిపించలేదు సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ తమిరాజ్ గారు, యాజ్ అ ఎడిటర్, మీకు అనిల్కి ఉన్న బాండింగ్ ఏంటో నాకు తెలుసు. ఒక ఇద్దరు బ్రదర్స్ లాగా డే అండ్ నైట్ మీరు కూర్చొని ఆయన కోసం పడే కష్టం నాకు తెలుసు. విషింగ్ యూ a big congratulations sir, you all as a team deserve this big success. And Anil team eppudu ventane unde sai, a big congratulations to you. Indulo success lo chaala bhagam neeku kuda chenduddi. And the same time all the writers, Nani gani, Ajju gani, if I'm forgetting any writer I'm really sorry. And of course music director Beams నీ గురించి, బీమ్స్తో నేను ఒక చిన్న ట్రావెల్ చేశాను ఒక సాంగ్ పైన. నిజంగా బీమ్స్కున్న పాజిటివిటీ, తను సబ్మిసివ్నెస్, తనకు పాట తప్ప మ్యూజిక్ తప్ప ఇంకో ధ్యాస లేదు. అండ్ ఐ థింక్ ఐ విల్ టేక్ హిమ్ ప్లేసెస్. అండ్ బీమ్స్, నీ టైం వచ్చేసింది. ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ ఫర్ యూ టు రూల్ అండ్ జస్ట్ కీప్ రూలింగ్ బీమ్స్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ కమింగ్ టు ద క్యాస్ట్, ఐశ్వర్య, ఐ రిమెంబర్ యూ టెలింగ్ మీ సెట్స్కి వచ్చినప్పుడు, మా అమ్మ కోరిక అండి నేను ఎప్పుడైనా హిందీలో ఒక పెద్ద హిట్, తెలుగులో ఒక పెద్ద హిట్ కొట్టాలని. ఐ థింక్ మీ నాన్నగారు పైనుంచి చూస్తున్నారు. ఐ థింక్ ఈస్ బ్లెస్డ్ యూ అ బిగ్ వే దట్ యూ వర్ బీయింగ్ సెలెక్టెడ్ ఫర్ దిస్ రోల్. సెలెక్టే కాదు, మీరు చేసిన విధానానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ ద వే యూ పర్ఫార్మ్ ద ఫిల్మ్. అండ్ అ బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ మీనాక్షి, వాట్ టు టెల్ అబౌట్ యూ? యూ సా, యూ కేమ్ అండ్ యూఆర్ కాన్కరింగ్ నౌ. లక్కీ భాస్కర్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. అండ్ ఫ్రమ్ హియర్ యువర్ సక్సెస్ స్ట్రీక్ విల్ కంటిన్యూ ఫర్ షూర్. కంగ్రాచులేషన్స్. అండ్ వెంకటేష్ గారు, సార్, నా లైఫ్లో ఫస్ట్ టైం ఏదైనా సినిమా హీరోని చూసానంటే అది మిమ్మల్ని. ప్లీజ్ వయసు గురించి మాట్లాడుతున్నా అనుకోకండి. నేను 3rd క్లాస్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో మీరు కలియుగ పాండవులు అనే సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం చూశాను మిమ్మల్ని నేను. సో ఆ తర్వాత బొబ్బిల్ రాజా కోసం గోడలు దూకాం మేము. అండ్ ఆ తర్వాత అంటే మీ జర్నీ గురించి చెప్పాలంటే సార్, ఎప్పుడో 25 ఏళ్ల కింద కలిసి ఉందాం రాతో ఇండస్ట్రీ హిట్, తర్వాత ఎన్నో హిట్స్ చూశారు, ఎన్నో ఒడిదొడుకులు చూశారు. సంక్రాంతికి వస్తున్నాంతో ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టారు సార్ మీరు. అండ్ నేను మిమ్మల్ని అడిగాను 3వ రోజు మీరు ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చినప్పుడు, సార్ హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ దిస్ ఆఫ్టర్ సీయింగ్ సో మచ్ కెరియర్, ఆఫ్టర్ ఇంత చూసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇలాంటి ఒక సక్సెస్ రావడం అంటే మీరు ఒకటే అన్నారు, నాదేం లేదమ్మా అంతా ఆయన ఇస్తున్నాడు అని అన్నారు. దట్ ఈస్ ద సింప్లిసిటీ ఆఫ్ యూ సార్. కానీ దేవుడు ఎవరికి ఇస్తారంటే నేచర్ అబ్జార్బ్స్ ఎవ్రీథింగ్ అని నమ్ముతాను నేను. You give so much positivity that the nature has absorbed everything and gave it back to you in this and నమ్ముతున్నాను సార్. Very strongly I believe in this. And